తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయని టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావుతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎమ్మెల్యే దామచర్ల టీడీపీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. గత అరాచక పాలనను ఎదుర్కొని టీడీపీ గెలుపుకు నాకు అత్యధిక మెజార్టీ తెచ్చిన పార్టీ శ్రేణులను గుర్తుపెట్టుకుని ఉన్నానన్నారు. పదవులు రాలేదని ఎవరు అసంతృప్తితో ఉండరాదని, ఒకరి తర్వాత మరొకరికి పదవులు వస్తాయన్నారు. కొంతమంది బయట కామెంట్లు చేస్తున్నారని, నన్ను తిట్టిన వారికి పదవులు ఎందుకు ఇవ్వాలి అని ఎమ్మెల్యే దామచర్ల ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ ఉంటారని, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడ నుండే కార్యక్రమాలు ప్రారంభించాలని ఎంతో నమ్మకంతో చెబుతూ ఉంటారంటూ తెలిపారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్ళాలి అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. మనం కూడా ప్రోగ్రాం 8వ తారీఖు బాగుందని చెప్పేసి 2 రోజుల ముందు అనుకొని 2 రోజుల ముందు మన వాళ్ళందరికి కూడా తెలియపరిస్తే ఈరోజు పార్థసారథి గారు మినిస్టర్ గారు కూడా రావాల్సింది. ఆయనేమో ఫ్లైట్ మిస్ అయ్యి హైదరాబాద్లో 7 గంటలకి విజయవాడ దిగి వచ్చేకి టైం సరిపోద్దా అని చెప్పి ఆయన కూడా ఫోన్ చేశాడు. అది లేట్ అయిద్దిలేండి వద్దని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనంద్ గారు కూడా రావాల్సిందే, ఆయన కర్నూలు పంపించడం వల్ల ఆయన రాలేకపోయాడు. కాబట్టి ఏదైనా కూడా ఇంత షార్ట్ టైంలో కూడా మన వాళ్ళందరికీ చెప్పినప్పుడు ఇప్పుడు వేదిక మీద మన పెద్దలంతా కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి పేరున మన అందరి తరఫున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే డైరెక్టర్లుగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా వెంకట్రావు గారు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా చిట్టం వెంకట దుర్గాప్రసాద్ గారు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా ఉలిచి నందగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సంగోతు కృష్ణకుమారి గారు, అమరుల్లా గారు, సోదరకొండ శ్రీనివాసరావు గారు, గంగవరపు సందీప్ గారు, రావూరి నాగమణి గారు, పప్పు సీని గారు, యాదాల కోటేశ్వరమ్మ గారు, ఆకుతోట వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఆదిలక్ష్మి గారు, నత్తల అనిత గారు, బొద్దులవారి శుభవాణి గారు, అదేవిధంగా ముత్యాల సుజాత గారు, ఎవరైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మన అందరి తరపున వాళ్ళకి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఒకసారి ఇందాక మన వాళ్ళు చెప్పినప్పుడు కష్టపడ్డారు, కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది అని ఏదైతే మన వాళ్ళు చెప్తున్నారో, ఈరోజు జిల్లాలో హైయెస్ట్ మెజార్టీ రావడానికి అందరూ కూడా కష్టపడ్డారు. దాంట్లో ప్రత్యేకించి అనేది కాదు, ఒక్కో పదవి ఒక్కో టైంలో ఒక్కొక్కరికి వస్తుంది. పదవి రాలేదు, లేకపోతే నాకు ఇవ్వలేదు, నేను కష్టపడలేదా, లేకపోతే నేను చేయలేదా అనేది మాత్రం ఎవరు అనుకోవాల్సిన అవసరం లే. ఎవరు కష్టపడ్డారు, ఎవరికి ఏ టైంలో ఏం చేయాలి, ఎవరికి ఏ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేది మాత్రం ఖచ్చితంగా నేను చేయాల్సిన బాధ్యత ప్రకారం నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదో అందరికీ చేస్తున్నారు మాకు చేయట్లేదని కొంత అసంతృప్తులు, లేకపోతే ఏదైనా పదవులు మాకు రాలేదు మేమంతా చేయలేదు అనేది మాత్రం మనసులో పెట్టుకోవద్దు. అందరం కష్టపడ్డాం, 5 ఏళ్ళు కేసులు పడ్డాం, జైలుకి వెళ్ళారు. అదేవిధంగా 53 కేసులు అందరి మీద పెట్టారు. ఆడవాళ్ళ మీద మొన్నే ఆ కేసులు కొట్టేయటాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి తెలుసు, మేము మర్చిపోయేది కాదు. కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు అధికారం వచ్చినా కూడా ఆ కష్టాలు ఎప్పుడు ఇబ్బందులు పడ్డామో అది మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామని తలుచుకుంటుంటాం. దాన్ని ఎట్లా మనం ఓవర్ చేసుకోవాలనేది, ఎవరికి ఎప్పుడు ఎట్లా చేయాలనేది కూడా దాని పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఏమాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అవకాశాలు వచ్చినప్పుడు మీ అందరికి కూడా తప్పకుండా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నీకు మరోసారి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం శివపురం వెంకట్రావుకి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాం. ఆయన ఇందాక మావాడు సత్య చెప్పాడు క్లీన్గా, దగ్గర 45 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. మా ఊరు పక్కనే శివపురం ఊరులో ఉన్నాడు. అన్ని ఎలక్షన్లకు కూడా మాకంతా కూడా
ఫస్ట్ నుంచి కూడా మనం తిరుగుతా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తే. అందులో ఏ విషయంలో కూడా ముందుండి ఏదైనా చెప్పినప్పుడు దాని బాధ్యతగా చేసే వ్యక్తి వెంకట్రావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. దాన్ని ఆయన దగ్గర దగ్గర 4 పర్యాయాలు సర్పంచ్గా చేశాడు. దగ్గర దగ్గర ఈరోజు 94 నుంచి 99 దాకా చేశాడు. 99 నుంచి 2004 చేశాడు. అదేవిధంగా 2009 నుంచి 2013 వైస్ సర్పంచ్గా చేశాడు. ప్రజెంట్ ఇప్పుడు సర్పంచ్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ భార్య వరలక్ష్మి కూడా ఆమె కూడా 2004 నుంచి 2009 సర్పంచ్ చేశాడు. ఎందుకంటే మహిళ వచ్చింది కాబట్టి. ఆ తర్వాత 2013 నుంచి 2018 వరకు సర్పంచ్ చేశాడు. అదేవిధంగా గత గవర్నమెంట్లో కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఎన్ని పనిచేసినా కూడా పార్టీకి అంకిత భావంతో ఉన్నారు. ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన కూడా మనతోటే మన కుటుంబ సభ్యులుగా ఆయన కూడా ఇబ్బందులు పడ్డా కూడా పార్టీని కనిపెట్టుకొని ఉన్నాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం ఎప్పుడు అవకాశాలు అనేది వచ్చేటప్పుడు అనుకోకుండానే వస్తుంది. వచ్చేటప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఆనందం పడతాం. రానప్పుడు ఏంటంటే అవకాశం వస్తుంది చూద్దాంలే అనే పరిస్థితుల్లో మనందరం కూడా పెద్ద మనసుతో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒంగోలులో అయితే ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా చెప్తారు. ఎక్కడికి పోయినా కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా కూడా ప్రకాశం జిల్లాను చూసి నేర్చుకోండి, వాళ్ళ నాయకులు ఎలా ఉన్నారో చూడండి, వాళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నారో చూడండి అని చెప్పేసి మనను ఆదర్శంగా తీసుకుంటాడు. మేము ఎమ్మెల్యేలం కానీ మన ఎంపీ గారు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఒక క్లోజ్డ్ మూమెంట్లో అందరం కూడా ఏ పని చేయాలన్నా కూడా ఒకటి మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవటం కానీ కలిసికట్టుగా మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రకాశం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏది ప్రభుత్వంలో కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి పెట్టాలి, కొత్తది పథకాలు ఏదైనా అనౌన్స్ చేయాలన్నా, కొత్తది ఏదైనా ప్రోగ్రాం పెట్టాలన్నా కూడా ముందు ఆయనకి గుర్తొచ్చేది మన ప్రకాశం జిల్లా గుర్తొస్తుంది. ప్రకాశం జిల్లాలో పెడదాం, ప్రకాశం జిల్లాలో పెడితేనే సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఎప్పుడు ఇటు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఇటు ప్రత్యేకంగా మన జిల్లా అంటే ఆ విధంగా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ మీ అందరూ కూడా కలిసే చేసేవాళ్ళం. మనమంతా కూడా మహిళలు అయితే ఆ రోజు మహానాడు మన దగ్గర పెట్టినప్పుడు అందరూ ఎంత చాకరీ చేశారో, ఇంటింటికి పోయి ఏ విధంగా బుట్లు పెట్టారో ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధితో పాటు కార్యకర్తలను కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు కూడా ఏది వస్తాయా రావా లేకపోతే లూజ్లా మాట్లాడుకోవటం, లూజ్ వ్యవహారాలు చేసుకోవటం చేస్తే మాత్రం ఖచ్చితంగా పదవి అనేది రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మాట్లాడినా రెండో దగ్గర మాట్లాడినా నాకైతే తెలుస్తుంది. నన్ను తిట్టి నేను 24 గంటలు పనిచేస్తా, 24 గంటలు ఇక్కడ ఉంటా, అన్ని విధాలు కూడా మీకు సహకరించేటప్పుడు మీరు నన్ను తిడతా ఉండేటప్పుడు మీకు పదవులు ఎందుకు ఇవ్వాలి? మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వాలి? నాకు అంతకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది ఖచ్చితంగా నేను కూడా చెప్తున్నా. మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాన్ని ఎక్కడ దూరంగా పెట్టాలో ఆ విధంగా చేస్తాం. పార్టీ కష్టపడండి, ఇంకో 10 మందిని కలుపుకోండి, 10 మందిని ముందుకు తీసుకురండి. డివిజన్స్లో కూడా 10 మందిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మీరు అందరూ కూడా రండి. తప్పకుండా మీకు మేము అండగా ఉంటాం. మీకు ఏం చేయాలో చేయడానికి మేము ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తిలో నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళంతా కూడా పట్టుబడితే గ్యారెంటీగా పడతాడు అని చెప్పేసి మన రియాజ్ దాంట్లో కూడా ఎంత ఇష్యూ అయిందో మీకు అందరికీ తెలుసు. దాంట్లో ఏ విధంగా ఆయన అదృష్టం ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఆయనకి కూడా ఆ రోజు ఉడా చైర్మన్ కూడా వచ్చింది. దాని ఉడా చైర్మన్ వచ్చినప్పుడు కొంతమంది దాని మీద బాధపడ్డారు. వాళ్ళకి ఇస్తారన్నారు, వీళ్ళకి ఇస్తారని చెప్పేసి అని. ఇలాంటివే ఒకటి వస్తుంది, రేపు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మారినప్పుడు మళ్ళీ ఇంకో వాళ్ళకి అవకాశాలు వస్తాయి. వచ్చేటప్పుడు అందరికీ ఒకసారి ఇయ్యలేరు కాబట్టి ఒక్కోసారి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ఉండే ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ వ్యవసాయ మార్కెట్ 1969లో ఏర్పాటు చేశారు. దానికి ఈరోజు మన దగ్గరికి వచ్చాక 24-25లో 3.27 3,27,00,000 రూపాయలు, మళ్ళీ 2025-26లో 1,49,00,000 రూపాయలు వసూలు చేయటం జరిగింది. మనకు ఏదైతే రైస్ మిల్లర్స్ కానీ, డాల్ మిల్స్ కానీ, కోల్డ్ మిల్స్ కానీ ఇవన్నీ కూడా దీని కిందే వస్తాయి. కాబట్టి
దాన్ని బాగా ఇంప్రూవ్ చేయండి. రైతుల్ని ఆదుకునేటట్టుగా మీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకునేటట్టుగా, దాన్ని ఏ విధంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా 10 మందిని ముందుకు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ చాలా బాగా చేస్తున్నారు అనేది ఒక మంచి పేరు 10 మందికి, రైతులకి అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా వాళ్ళకి మరోసారి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.